ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. సార్ ఇప్పుడు అంటే మన జీవితంలో అప్పులు ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ మధ్య ఇంకా కొత్త అప్పులు వచ్చినాయి కార్డుల వల్ల, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, కొత్త కొత్త కార్డుల వల్ల ఎక్కువ అప్పులు అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి. మరి అప్పులు తీరాలి అంటే మనం ఎలాంటి అఫర్మేషన్ చేసుకోవాలి? ఇప్పుడు మనం ప్రతిసారి అనుకుంటాం అయిపోయింది, నేను తీర్చేశాను, అయిపోయింది ఆల్రెడీ, ఇంకా ఫ్యూచర్ మనం రాయాలి అని చెప్పేసి. మరి వీటిలలో ఎలాంటి అఫర్మేషన్ చేయాలి? ఎగ్జాక్ట్లీ, అంటే మనం ఏ అఫర్మేషన్ చేసినా కూడా ఆల్రెడీ అయిపోయినట్లుగా, అంటే ప్రజెంట్ టెన్స్లో కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ రాయాలి. కానీ ఓకే, మనం ఇప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్లో రాయడం కాదు, జరగకూడదు అట్లా. అంటే జరిగింది, నేను అనుభవిస్తున్నాను, ఓకే, నేను BMW వెహికల్ నడుపుతూ ఉన్నాను, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అట్లా ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంతేగాని ఫ్యూచర్ టెన్స్ అంటే నాకు 2024 జరుగుద్ది అని అనుకోవద్దు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. రెండోది అప్పులు. అసలు అంటే మనకి వచ్చే కాలర్స్లో కూడా చాలా మంది ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనానికి అట్రాక్ట్ అయ్యి కానీ దేనికైనా కానీ చేసిన వాళ్ళలో 80% పీపుల్, గురువుగారు నాకు 50 లక్షలు అప్పులు అయిపోయినాయి, ఓకే, లేకపోతే 30 లక్షలు అప్పులు అయిపోయాయి, లేకపోతే ఇంకేదో అయిపోయినాయి, ఓకే, ఇవి ఎలా తీర్చాలి? మనం ఎన్నో వీడియోలు ఆల్రెడీ మనం చేసాము. బట్ ఇవాళ ఒక సబ్జెక్ట్ని మనం సైంటిఫిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు 100% మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీరు సంకేతాలు ఇవ్వగలిగితే మీరు 100% సక్సెస్ సాధిస్తారు. మీ అఫర్మేషన్ ఏదైనా సరే అది ఎటువంటిది ఏంటి అనేది విడిచి పక్క పెట్టేసండి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 100% మీకు జరుగుద్ది. అప్పులు ఇచ్చారు లేదా మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు, దేనికైనా సరే ఓకే, మీరు పూర్తిగా తీర్చివేసినట్లుగా, మీరు డబ్బులు ఇవ్వాల్సి మీరు పూర్తిగా తీర్చివేసినట్లుగా, మీ కుటుంబంతో ఆనందంగా ఉన్నట్లుగా అఫర్మేషన్ రాసుకోండి. మీకు రావాల్సి ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు రీపేమెంట్ చేసినట్లుగా, హ్యాపీగా ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ అయినట్టుగా కూడా అఫర్మేషన్ రాసుకోండి. అంటే మనం ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్, ద డైనమిక్ లా ఆఫ్ ప్రాస్పరిటీ, ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో గ్రబోవై నెంబర్స్, స్విచ్ వర్డ్స్, ఓకే, ఈ సబ్జెక్ట్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్కి ఎన్హాన్స్మెంట్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఎలాగైతే మనకి సనాతన ధర్మంలో బీజాక్షర మంత్రాలు ఉంటాయో, ఓకే, అదే విధంగా రష్యన్ సైంటిస్ట్ గ్రెగరీ గబోయ్ ఆయన ఒక నెంబర్ యొక్క అమరికను బట్టి, ఓకే, ఈ నెంబర్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా మనకి ఈ అద్భుతం జరుగుద్ది లైఫ్లో అనేది ఆయన ప్రూవ్ చేశాడు. అంటే వాటి యొక్క సక్సెస్ రేషియో కూడా 65 to 70%. అంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ 100% అమ్మా, ఒకటే మాట, దీంట్లో సక్సెస్ రేషియో 100%. బట్ దీంతో పాటుగా ఇంకా ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి, ఓకే, వాటిని కూడా ఆ టైంలో మనం వాటిని కూడా ఆ చాంటింగ్ చేయడం ద్వారా, ఆ విజువలైజేషన్ పార్ట్లో ఆ స్విచ్ వర్డ్ని వాడటం ద్వారా ఇంకా దాని సక్సెస్ రేషన్ ఫాస్ట్గా చేరచ్చు కదా. కాబట్టి ఏంటంటే మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏంటంటే ఈ స్విచ్ వర్డ్స్ అంటే గోల్డెన్ సన్ రైజ్, అట్లా మంచి మంచి స్విచ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎస్, ఆ వర్డ్ యొక్క మీనింగ్, ఓకే, ప్రతిదీ కూడా మనకి ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ జరిగినాయి వీటి మీద కూడా, ఓకే. దాంట్లో సక్సెస్ రేషియో కూడా చెప్తాను కదా మీకు, 60 to 65%, మ్యాక్సిమం 70. కొన్ని స్విచ్ వర్డ్స్, కొన్ని గ్రబోవై నెంబర్స్ 75% సక్సెస్ రేషియో అనేవి కూడా ఉన్నాయి. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ 100%. బట్ దీంట్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే, సాధకుడే. కాబట్టి ఏంటంటే ఎంత పర్ఫెక్ట్గా మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి చేశారు అనేది మనం ఇన్ని ఎపిసోడ్స్లో మనం చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ లేమ్యాన్కి అర్థమయ్యేట, తర్వాత మిడిల్ కొంచెం నాలెడ్జ్ లాస్ట్లోకి వచ్చేప్పటికి ఇంటెలెక్చువల్స్కి అర్థమయ్యే విధంగా. అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతారా లేదా డైరెక్ట్ కుంభస్థానాన్ని కొడతారా అనేది కూడా అది మీ చేతిలో ఉంటుంది. బట్ ఏదైనా కానీ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి
ఓకే, ఎంత పర్ఫెక్ట్గా మీరు మైండ్ పవర్ని యాక్టివేట్ చేస్తారో అంత అద్భుతమైన రిజల్ట్స్ దీంట్లో లభిస్తాయి. మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో వీటిల్లో మన గ్రబాయ్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్ ఇవన్నీ కూడా యాడెడ్ ఎన్హాన్స్మెంట్ చేద్దాము. చేసుకుంటే అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క స్విచ్ వర్డ్, ఒక గ్రబాయ్ నెంబర్స్ ఉంటాయి క్లియర్గా. వాటిని ఏ విధంగా చాంటింగ్ చేయాలి, ఏ విధంగా విజువలైజేషన్ పార్ట్లో ఏ విధంగా చేయాలి అన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.